కేసీఆర్ మనకు అన్ని సంపదలు సృష్టించి సంక్షేమాలు పెంచుతాడు, అభివృద్ధి పెంచుతాడు. కాబట్టి మీరందరూ కారు గుర్తుకే ఓటేసి ప్రకాశంలో తెలంగాణ సారీ బాగా లేట్ అయింది, తిట్టుకోకుండ్రి. పేరు పేరున అందరికీ నమస్కారం. గౌరవనీయులు మా అన్న ప్రకాష్ గౌడ్ గారికి మీ అందరి దయతో ఆశీర్వాదంతో మళ్ళీ డిసెంబర్ 3 తారీఖు నాడు కాబోయే ఎమ్మెల్యే గారు అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం. గౌరవ ఎంపీ గారికి अंदर की नमस्कार. ज्यादा वक्त नहीं है इसलिए ज्यादा नहीं बोलूंगा, बट 2 चीज बोलूंगा. एक बात तो यह है कि 30 तारीख के दिन इलेक्शन है, आप सभी लोग जानते हैं. और इकड़की वच्चिन मा आडबिड्डल अन्नदम्मुलंदरिकी 30 तारीख एन्निकुंदी. प्रकाश अन्न मल निलबड्डाडु. హైదరాబాద్ లో మన రాజేంద్ర నగర్ లో బ్రహ్మాండమైన పనులు 9.5 ఏళ్లలో చేసుకున్నాం. రోడ్లు మంచిగా చేసుకున్నాం, కరెంటు మంచిగా చేసుకున్నాం, మంచినీళ్ళ సౌలత్ మంచిగా చేసుకున్నాం. ఇయాల పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. అన్నపూర్ణ సెంటర్లు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, అదే మాదిరిగా మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు కూడా నేను ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి ఆపిన 12 గంటలు ఉంటే దాన్ని 3 గంటలు తక్కువ చేసి 9 గంటలు చేసిన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అట్లా ఎన్నో చేసుకున్నాం. కానీ ఇది సరిపోదు. వచ్చే టర్మ్ లో ఏం చేయాలనుకుంటున్నామంటే మీ ఎయిర్పోర్ట్ మెట్రో ఇప్పటికే చాలు అయింది, టెండర్ అయింది. ఎయిర్పోర్ట్ మెట్రో కంప్లీట్ చేస్తాం. మొత్తం మీ రాజేంద్ర నగర్ మీదుగా శంషాబాద్ దాకా మధ్యలో 9 స్టాపులు ఉంటాయి. మీ అందరికీ ఆ సౌలత్ కూడా ఉపయోగపడుతుంది. రెండవది, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సిస్టము, మంచినీళ్ళ సౌలత్ కూడా ఇంకా మంచిగా చేసేది ఉన్నది. ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి. అట్లా కాకుండా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే జిమ్మేదారి మాది. అదే విధంగా మీ అందరికీ మొత్తం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆధునికమైన డ్రైనేజ్ సిస్టమ్ ఒక 15-20 వేల కోట్ల రూపాయలు మొత్తం హైదరాబాద్ లోని శివారు ప్రాంతాలకు ఖర్చు అవుతుంది. అది కూడా తప్పకుండా చేస్తాం. మూడవది, ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. మరి మీకోసం ఒక 4 శుభవార్తలు. మొట్టమొదటిది, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ ఈసారి ప్రకాష్ అన్న గెలువంగానే నెలకు 3,000 రూపాయల చొప్పున సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అన్నపూర్ణ అనే కార్యక్రమం ద్వారా అది ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి మీకు పొలం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా కొత్త బీమా, జీవిత బీమా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మోడీ గారు పెంచిండు సిలిండర్ ధర. 400 ఉన్నదాన్ని 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. ఆ 800 నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నారు కేసీఆర్ గారు. డిసెంబర్ 3 తర్వాత ఆ పని కూడా చేస్తాం. ఇక అసైన్డ్ భూములు ఉన్న ఉన్నారా ఎవరన్నా? అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు, అసైన్డ్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉంటే మీ అందరికి కూడా లాభం జరుగుతుంది. అసైన్డ్ పట్టాల మీద సంపూర్ణ హక్కులు మీకే ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే మీ రూరల్ మండలంలో 111 జీవో ఎత్తేయడంతో లాభం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ గండిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, రైతుల కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నమ్మకండి. ఆఖరిలో ఒకటే ఒక్క మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎవరేమనుకున్నా హైదరాబాద్ నగరం మంచిగా ఉండాలంటే, హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలు రావాలంటే, సంపద పెరగాలి అంటే సత్తా ఉన్న నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఇవాళ ఒక కేసీఆర్ గారికి ఆ లక్షణం ఉంది తప్ప మిగతా పార్టీలో లేదు. స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉంటేనే హైదరాబాద్ బాగుంటది. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారు మీకున్నారు. ఆయన బలమైన గొంతు, మాతో ఎప్పటికప్పుడు కొట్లాడి మంచి పనులు చేపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాకు చెవులో ఇప్పుడు కూడా చెప్తున్నాడు, అన్న ఒక 4,000 ఇండ్లు ఇచ్చినాం, ఇంకొక 10-12 ఇండ్లు కావాలి మాకు, అది కూడా చెప్పు, మా వాళ్ళకి ఇండ్లు అవసరం ఉందని చెప్తున్నాడు. మరి ఒక 4,000 ఇప్పటికి మంజూరైనాయి. గృహలక్ష్మి కింద 4,000 మంజూరైనాయి.
ఇంకొక 12,000 ఇవ్వాలని ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎమ్మెల్యే గారిని పూలలో పెట్టి రాగుబై నువ్వు చెవులలో ఒల్లి పెట్టకరా బై ఇక్కడ చెవుల జోరిగలకి ఆడికెళ్ళి దొరికిన ఇంకొక మాట. यहाँ पे जितने हमारे भाई बहन हैं, आप तमाम भाइयों से एक ही गुजारिश है, आप एक बार सोचिए पिछले 9.5 सालों में कोई दंगा नहीं, कोई फसाद नहीं, कोई एक जगह भी कोई अननेसेसरी पंचायत नहीं. आज हम लोग भाई भाई की तरह रह रहे हैं. हर कोई, चाहे कोई भी मजहब हो, हिंदू मुस्लिम सिख ईसाई. अमन पसंद चीफ मिनिस्टर है, माइनॉरिटी दोस्त चीफ मिनिस्टर है केसीआर साहब. उनका एक ही मानना है, कभी मयूद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो. मजहब के नाम पे सियासत नहीं करते केसीआर, इंसानियत के नाम पे सियासत करते हैं. इसलिए गरीब को गरीब की तरह देखते हैं. आज अगर गरीब हिंदू बच्ची को आज कल्याण लक्ष्मी मिलती है, तो गरीब मुसलमान बच्ची को शादी मुबारक. गरीब मुसलमान बच्ची को अगर रमजान के वक्त तोहफा दिया जाता है, गरीब हिंदू बच्ची को दशहरा के टाइम पे तोहफा दिया जाता है. हमने कभी ये फर्क महसूस नहीं करने दिया आपको, जैसे आज बाकी हिंदुस्तान में, अन्य जगह मुल्क में आज हो रहा है, बाकी रियासतों में वो फर्क आपको महसूस यहाँ पे नहीं मिलेगी. मैं आपसे एक ही चीज कहता हूं, आज अमन पसंद ये भाईचारा और खुशहाली कायम करने की कोशिश करने वाले चीफ मिनिस्टर का अगर आप और हाथ मजबूत करेंगे और अगर हमारे ताकत बढ़ाएंगे, तो जरूर तक राजेंद्र नगर से प्रकाश गौड़ साहब को जिताइए, केसीआर साहब को तीसरी बार चीफ मिनिस्टर बनाइए. जैसा मैं कह रहा था अभी, 400 रुपए में आपको गैस सिलेंडर दिलाना हमारी जिम्मेदारी है. साथ ही साथ 4 अच्छे नए प्रोग्राम भी तश्कील कर रहे हैं, वो भी अन्नपूर्णा प्रोग्राम जिसके अंदर आपको बारीक चावल दिया जाएगा मोटे चावल की जगह. साथ ही साथ केसीआर बीमा हर फैमिली को दिया जाएगा. साथ ही साथ जैसा मैं अभी कह रहा था, एक नया प्रोग्राम 18 साल के ऊपर जो भी खवातीन है, आप सबको हर साल हर महीना 3,000 रुपया तक का एक पेंशन देने का नया प्रोग्राम भी हम लोग कर रहे हैं. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళకు కూడా ఏవైతే వాళ్ళ 2,000 రూపాయలు వస్తుందో దాన్ని కూడా 5,000 రూపాయలు చేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళ గురించి కూడా చెప్పమని ప్రకాష్ గౌడ్ గారు చెప్తున్నారు. ఫ్యాక్టరీల్లో ఉండే వర్కర్లను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు ప్రకాష్ గౌడ్ గారు. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా, కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కావాలని అక్కడక్కడ అడుగుతున్నారు, అవి కూడా జనవరి మాసంలో వస్తాయి. తప్పకుండా ప్రకాష్ అన్నను పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి. మా పిఎల్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఆటో డ్రైవర్ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నిన్ననే ముఖ్యమంత్రి గారు మీకోసం ప్రకటన చేసిండ్రు. ఆ ఫిట్నెస్ ఫీజు రెన్యువల్ ఫీజు ఒక 100 కోట్ల రూపాయల వరకు మాఫీ చేస్తున్నామని చెప్పిండ్రు. దయచేసి మీరందరూ కూడా 30 తారీఖు నాడు ఏ గుర్తు మనది హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ తోనే అవుతుంది తప్ప ఇంకోలతో కాదు. తప్పకుండా మీ అందరూ కూడా 30 తారీఖు నాడు కారు గుర్తు ఎన్నో నంబర్ ఉంది, సీరియల్ నంబర్ మీరే హుషారు. ఒక్క నిమిషం. 3వ తారీఖు రిజల్ట్, 30 తారీఖు ఎలక్షన్, 3వ స్థానంలో డబ్బాలు తెరిచినాక నెంబర్ 1 స్థానంలో ఉండాలి. పక్కానా? జర ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరులు పిడికిల్లావట్టు. ఆడ ఏం సినిమా థియేటర్ అది? స్వప్న. అరే క్యాయ్ బాయ్, అందరు లెక్క పెట్టుకుంటున్నా నేను. జై తెలంగాణ. కారు గుర్తుకే. ఆలస్యంగా వచ్చినందుకు బయటికి తిట్టకరు, లోపల తిట్టుకోండి, ఏం కాదు. జై తెలంగాణ.